హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5D భాషా ఛానల్. నేను ఇప్పుడు మా ఊరు కొండ ఎక్కి మీకు సన్ రైజ్ రికార్డ్ చేసి చూపించాలనుకుంటున్నాను. అందుకే ఈరోజు నేను అర్లీ మార్నింగ్ లేసి కొండ ఎక్కుతున్నాను. చూద్దాం ఎట్లుంటుందో. లెట్స్ డూ ఇట్. మనం కొండ ఎక్కేటప్పుడు కానీలే, అడవుల్లో పోయేటప్పుడు కానీలే, నైట్ అన్నా కానీ మార్నింగ్ అన్నా కానీ ఆచి చూసిపోవాలి. మనం దారిలో పోయేటప్పుడు రకరకాల సౌండ్స్ వస్తుంటాయి. మనిషి అరిసే మాదిరి, మనిషి ఏడ్సే మాదిరి సౌండ్స్ వస్తూ ఉంటాయి. కానీ మనిషిలాగా అరిసే గువ్వ కూడా ఒకటి ఉంది. ఓకే, కానీ ఇప్పుడు మా ఊరు కల్లూరు గురించి మాట్లాడదాం. మా ఊరు అంత పెద్దదేం కాదు, కానీ చిన్నది కొంచెం. మా ఊరు ఆర్ఎస్ కల్లూరు, పాత కల్లూరు, కొండ కింద కల్లూరు. మా ఊరు ఎలా ఏర్పడిందంటే, ఇక్కడ రైల్వే స్టేషన్ పడినప్పటి నుంచి మా ఊరు ఏర్పడింది. మా ఊర్లో బాగా జరిగే ఫెస్టివల్స్ ఏమన్నా ఉన్నాయంటే వినాయక చవితి, మొహరం. అన్న తమ్ముడు మాదిరి ఊరంతా కలిసి బాగా జరుపుకుంటాం ఈ పండగలు. నేను ఎక్కే కొండ పేరు సింగరప్ప. ఈ సింగరప్ప పేరు ఎలా వచ్చిందంటే, ఈ కొండ పక్కన గుడి ఉంది. ఆయన దాంట్లో స్వామి ఉన్నాడు, సింగరప్ప స్వామి అని. ఆయన పేరే కొండకు పెట్టేసినారు. అలా సింగరప్ప కొండ అని పిలుస్తారు. మా ఊరిది రైల్వే స్టేషన్ మొత్తం కనపడుతుంది ఇక్కడ పైకి ఎక్కింటే. మా ఊరు పక్కన పామిడి అనే ఊరు ఉంది. ఆ ఊరు సెకండ్ బొంబాయి అంటారు బట్టల్లో. అక్కడ దొరకని బట్ట ఉండదు. ఇక్కడ చూస్తే కొండ అంతా కాల్ చేసినారు, అంతా మంట పెట్టేసి కాల్ చేసినారు. అంతా కొండ ఒక్క పక్కన కాలుస్తే ఇంకా అది అంటుకుంటూ పోతానే ఉంటుంది. అంతా ఎట్లా అంటుకుని చూడండి. మా ఊరికి రైల్వే స్టేషన్ చాలా దగ్గర. ఇంకా సన్ రైజ్ వచ్చేది రికార్డ్ చేద్దాం. నా దగ్గర చిన్న కెమెరా, GoPro 10 కెమెరా ఉంటే నేను దాంతోనే రికార్డ్ చేసినాను. వచ్చే సన్ రైజ్ నేను దాంతోనే రికార్డ్ చేసినాను. కొండపైన కూర్చొని కాఫీ తాగుతూ వెయిట్ చేస్తున్నా సన్ రైజ్ కోసం. ఈ ఏరియా అంతా కొండ కింద ఏరియా. రైల్వే స్టేషన్ ఆ పక్కల అది ఆర్ఎస్ హైవే ఉంది. హైవే ఆ పక్కల పాతకల్లూరు. టైం 6:50 అయినా ఇంకా సూర్యుడు పైకి రాలేదు. వెయిట్ చేసి సాలైపోయింది. మంచు ఉంది కదా, అందుకే కొంచెం లేట్ అయింది సూర్యుడు వచ్చేది. వెయిట్ చేద్దాం. ఏడు 10కి పైకి వచ్చినాడు సూర్యుడు. ఆయన కనిపించేదంతా కల్లూరే. ఇదంతా ఇంకా రిటర్న్ కొండ దిగే టైం వచ్చేసింది. బయలుదేరదాం ఇంకా.
ఇప్పుడు నేను ఎక్కిన కొండ తేరు జరుగుతుంది, సింగరప్ప కొండ తేరు జరుగుతుంది. ఆ వీడియో నేను మళ్ళీ ఖచ్చితంగా పెడతాను. ఆ తేరు జరిగినప్పుడు మా ఊరు పక్కన ఉన్న అన్ని ఊర్లు వస్తాయి, దూలాల పందాలు కూడా జరుగుతాయి. నేను మొత్తం రికార్డ్ చేసి మళ్ళీ ఇంకొక వీడియోలో పెడతాను, చూడండి. ఇలా మనం కొండ దిగేటప్పుడు కాలు మడత పడే అవకాశాలు చాలా ఉంటాయి, చూసుకొని పెట్టాల కాలు. వచ్చే దారిలో నా కెమెరా అయితే ప్రతి చోట ఇరుక్కుంటుంది. కొంచెం క్రాసెస్ కూడా పడినాయి నా కెమెరాకి. ఇప్పుడు నేను ఆ ఫ్లో మొత్తం దిగల్లా, ఇట్లా కిందికి స్నో పుంచుడు అదంతా దిగల్లా. నిదానంగా ఈ స్నో ఒకటి దిగేస్తే కొండ దిగేదంతా కంప్లీట్ అయిపోతుంది. నిదానంగా దిగల్లా చూసి. స్నోప్ చూడండి ఎట్లుందో. ఒక కాలు జారిందనుకో ఇంకా చక్కగా ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాం, అట్లే ఇంక ఎక్కడ ఆగమేమో. మనం కాలు పెడితే జారుతుంది అని అనుకున్నప్పుడు కూర్చొని పోయేదే బెటర్. నిజంగా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ అది. అట్లయితే కాలు జారదు మనకి. ఇంకా ఒక 150 మీటర్స్ ఉంది అంతే దిగేకి. అది దిగేస్తే కొండంతా కంప్లీట్ అయిపోతుంది దిగేది. అది ఇల్లులు కనపడుతున్నాయి చూడండి, అక్కడికి వెళ్ళిపోతే అయిపోయి కొండ దిగినట్లే మొత్తం. నేను తీసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. 5D భాషా ఛానల్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.